సాక్ష్యం. ఈ ఫోటో ద్వారా ఈ ఆనందియే కుట్టియో కాదో కనిపెట్టాలి. జ్యోతి, అత్తయ్య గారు, ఇంకా నిద్రపోకుండా ఫైల్ పట్టుకుని కూర్చున్నావే? ఒక కేసుకి సంబంధించి ఎల్లుండి కోర్టులో ఫైనల్ హియరింగ్ ఉంది అత్తయ్య గారు, అందుకే స్టడీ చేస్తున్నాను. రేపేంటో గుర్తుంది కదా? గుర్తుంది అత్తయ్య గారు, శ్రావణ శుక్రవారం. పట్టాలన్నీ తుడిచి పూజ గదిలో పెట్టాను. పూజ గదంతా నేనే శుభ్రం చేశాను. మిగతావన్నీ పన్నమ్మాయితో శుభ్రం చేయించాను. పూజకు కావాల్సినవన్నీ పూజ గదిలోనే ఉన్నాయి. అన్నీ నువ్వే చేయడం కాదు, మీటింగ్ పెట్టారు. యామినేది? పడుకుంది అత్తయ్య గారు. మరి ఇందు? గుడిలో అటు తిరిగి ఇటు తిరిగి బాగా అలసిపోయాను, రెస్ట్ తీసుకుంటాను అన్నారు. సరిపోయింది. రేపు శ్రావణ శుక్రవారం, నీకెన్నో పనులుంటాయి. పొద్దున్నే లేవాలి, తల స్నానాలు చేసి గడపకి పసుపు రాసి గుమ్మాలకి తోరణాలు కట్టాలి. వాటన్నిటికంటే ముఖ్యమైంది వాకిట్లో ముగ్గులు పెట్టాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే సరిపోదు, వాళ్ళ ఆడవాళ్ళ పనులు కూడా చెయ్యాలి. ఏం చెప్తే అర్థం అవుతుందో ఏంటో. పోనీ నేను లే చెయ్యాలంటే నా వల్ల అవుతుందా? నా వల్ల అవుతుంది గ్రాని. నేను సూరజ్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేయండి అంటే మీరెవ్వరూ ఏం మాట్లాడకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే మిమ్మల్ని కూడా నేను ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకుని లేచి నువ్వు చెప్పినట్టుగా తయారయ్యి ఆనంది హెల్ప్ తీసుకుని ముగ్గు పెడతా. అఫ్కోర్స్ ఇలాంటి వాటికి అది ముందే ఉంటుందనుకో. అటు ఆనందిని ఇటు అమ్మని కంప్లీట్ గా బౌన్స్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. 2 birds at 1 shot. జీవన, నువ్వు క్లవర్ జీవన. ఇదిగో, నువ్వు మాత్రం నన్ను చేయకే మార్నింగే లేపాలి. కొన్ని కథల్లో ప్రేమ కోసం అబ్బాయిలు కష్టపడతారు. నా కథలో మాత్రం నేనే కష్టపడాలి. ఎందుకంటే వాడంటే నాకెంత ఇష్టమో వాడికి ఆనంది అంటే అంత ఇష్టం. ఈ ట్రయాంగిల్ లవ్ 2 యాంగిల్ లవ్ అవ్వాలంటే ఏమాత్రం కష్టపడాల్సిందే.